ఇప్పుడు చేతికి హాని లేని చాలా ఈజీగా వేస్ట్గా మనం పడేసే అరటిపండు తొక్కలతోటి ఇంకా 2 ఐటమ్స్ కలిపి వాటితో ఆ లిక్విడ్తో మనం ఎంతో ఈజీగా నల్లగా అయిపోయే ఈ వెండి వస్తువులన్నీ కూడా మనం సెకండ్లో క్లీన్ చేసేసుకోవచ్చు. కొత్త వాటిలాగా చేయొచ్చు. అది ఎలా చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం తీసుకునే ఈ వెండి వస్తువుల బట్టి మనం అరటిపళ్ళు తొక్కలు అంటే 2 అరటిపళ్ళు తొక్కలు, తర్వాత నిమ్మ ఉప్పు కానీ వంట సోడా కానీ, లేదంటే మామూలు ఉప్పేనా, వంట సోడా కొంచెం వేసి కొంచెం నిమ్మ ఉప్పు కూడా వేస్తే అది బాగా నురగొస్తుంది. తగినంత విమ్ లిక్విడ్ వేసి మనం మిక్సీలో బాగా తిప్పాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, వంట సోడా వేస్తే అది ఉబ్బదు, నిమ్మ ఉప్పు వేస్తే వెంటనే ఈ ఐటెం ఏమో మొత్తం పేస్ట్ అంతా ఉబ్బుతుంది. ఇప్పుడు ఈ మిక్సీ చేసిన ఈ పేస్ట్ అంతా కూడా ఈ వెండి వస్తువులకి బాగా పట్టించాలి. తర్వాత ఒక బ్రష్ తీసుకొని ఆ సైడ్స్ ఉండే నల్లగా అయిన వాటికి రుద్దాలన్నమాట. పేస్ట్ తీసుకొని ఇలా ఉన్నదాన్ని ఇలా రబ్ చేస్తుంటే తెల్లగా చూడండి ఎంత ఫాస్ట్గా తెల్లగా వచ్చేస్తుందో. మురికి పట్టిన ఏరియాల్లో మనం బ్రష్ తోటి క్లీన్ చేసుకోవడమే. ఇలాగా అంటున్న కొద్దీ మనకి తెల్లగా వస్తుంది. అన్నిటికీ ఫస్ట్గా ముందు పట్టించేసి నల్లగా అయిన వాటికి తర్వాత బ్రష్తో మనం ఓపిక్గా చేసుకున్నామంటే వైట్గా కొత్త వాటిలాగా ఇలా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇలా అప్లై చేసి చూడండి, లోపటి ఇలా అంటుంటేనే వైట్ అయిపోతుంది. చేతికి కూడా ఏ హాని ఉండదు. ఇప్పుడు ఇలా కొత్తగా మెరిసిపోతుంది చూడండి అంటూ ఉంటుంది. మీకు తేడా బాగా తెలియాలంటే ఇప్పుడు ఈ కంచం ఉంది కదా, కంచానికి కొంచెం బాగా డస్ట్ లాగా పట్టింది. దాన్ని ఇలా రుద్దుతున్నప్పుడే మీకు కంటికి కనిపిస్తుంటుంది సైడ్. అంటే కొంచెం సైడ్స్ మాత్రం తొందరగా పోనప్పుడు మనం ఫస్ట్ అప్లై చేసి తర్వాత కొంతసేపు అలా నానబెట్టి మనం కొంచెం కొబ్బరి పీచుతో చేసామంటే చాలా క్లీన్గా వచ్చేస్తుంది. బ్రష్తో కానీ సైడ్స్ అంటే మనం జాగ్రత్తగా బ్రష్తో చేసుకోవాలి. కనీసం ఒక 80% మనకి దీని రిజల్ట్ అయితే వెంటనే తెలుస్తుంది. మళ్ళీ మనం అదే వస్తువుని సెకండ్ టైం మళ్ళీ చేసుకున్నామంటే కొత్తగా వచ్చేస్తుంది. ఇలా సైడ్స్ అంతా కూడా బాగా పట్టించి తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూడండి, బ్రష్తో ఇలా అన్నామంటే పేస్ట్ వేసి వెంటనే తెల్లగా అయిపోతుంది. దీని మూలలేవను మనం బ్రష్ తోటి క్లీన్ చేసామంటే క్లీన్ అయిపోతుంది. నల్లగా ఉండే వస్తువు ఈ టైప్లో వచ్చేస్తుంది నురగతో పాటు. నురగ ఎందుకు వస్తుంది అంటే నిమ్మ ఉప్పు వేస్తే బాగా నురగ వస్తుంది. ఇలా మూలలేవును బ్రష్తో ఇలా అనుకోవాలి.
ఇలా అప్లై చేస్తుంటేనే మనం కష్టపడకుండా వైట్ అయిపోతుంది. ప్లస్ మనకి చేతికి డ్యామేజ్ అవుతుందని కూడా భయం లేదు. ఇలా అంటుంటే వైట్ వచ్చేస్తుంది. మీకు ఈ డిజైన్లో ఇలా తేడాలో మీకు ఎక్కువ కనిపించినప్పుడు ప్లెయిన్ ఐటెం చూపిస్తున్నాను. ప్లెయిన్ ఐటెంలో కూడా తేడా తెలుస్తుంది మీకు. సరే, ఇలా అంటుంటే ఇలా వస్తుంది. తెలుస్తుంది కదా, కనిపిస్తుంది కదా. ఈ కార్నర్స్లో కొంచెం బ్రష్ వాడుకుంటే సరిపోతుంది. కొన్ని జాయింట్స్ వేసిన దగ్గర బ్లాక్ కలర్ది ఏదో వేసి జాయింట్ చేస్తారు కాబట్టి కొన్ని గీతలా ఉంటాయి. అవి మనం డిస్టర్బ్ చేసామంటే ఎక్కువగా అందులోంచి లీకేజ్ వస్తుంది. కనుక కొన్ని మాత్రం అలా వదిలేసేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను వాడింది ఏంటంటే 2 అరటి పండ్లు తొక్కలు వాడాను, లోపల గుజ్జు కాదు. అండ్ వంట సోడా కానీ నిమ్మ ఉప్పు వేస్తే మనకి ఇలా ఇమీడియట్గా నురగ వస్తుంది. ఇంకా ఫాస్ట్గా అవి తెల్లగా అయిపోతాయి. నిమ్మ ఉప్పు వాడడం చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే రాగి కూడా వస్తువులు చాలా తెలుపు వస్తాయి. అండ్ విమ్ లిక్విడ్, ఈ 3 ఐటమ్స్ తీసి మనం మిక్సీలో తిప్పితే ఇగో ఈ విధంగా ఇలా నురగ వస్తుంది. ఇలా నురగలాగా ఇది అయిపోతుంది అనమాట. దాంతో మనం ఈ వస్తువులు అప్లై చేసామంటే తెల్లగా వచ్చేస్తాయి. మన షాపుల్లో వాడినంత వైట్గా చక్కగా వస్తాయి. ఇది మనం కొంచెం ఏమైనా కొబ్బరి పీచు ఏమైనా ఉన్నప్పుడు పట్టుకొని చేసినా ఇంకా ఇలా రఫ్లో వీటికి కూడా పోతాయి అన్నమాట. ఇది చేత్తో కాబట్టి ఇలా వస్తుంది. ఇలా వైట్గా వచ్చేస్తాయి. వంట ఉప్పు, సిట్రిక్ యాసిడ్ అంటారు దాన్ని, నిమ్మ ఉప్పు, విమ్ ప్లస్ అరటిపండు తొక్క, ఈ 3 వేసి చేస్తే చాలా చక్కగా ఫాస్ట్గా చాలా నల్లగా అయిపోయినవి ఈ విధంగా వచ్చాయి. ఇంకొకసారికి మళ్ళీ ఇంకా క్లియర్గా అయిపోతుంది. ఇది మనం చూసారు కదా, 1 స్పూను నిమ్మ ఉప్పు, 1 స్పూన్ ఏమో విమ్ లిక్విడ్, తర్వాత 2 అరటిపండు తొక్కలు, తిని పడేసే తొక్కలతోటి నల్లగా అయిపోయిన వస్తువులు, చాలా నలిపోయినాయి. ఆ నల్ల వస్తువులు వెండివి ఈ విధంగా తెలుపు వచ్చాయి. ఇంకా అక్కడక్కడ ఏమైనా ఉన్నాయంటే మనం బ్రష్ తోటి చేయగలిగితే ఆ సైడ్స్ నలుపు కూడా మొత్తానికే పోతుంది. లేదు ఇంకోసారి ఓపిక ఉన్న వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ మీరు అలా ఇలాంటి పద్ధతిలోనే మళ్ళీ ఇదే గిన్నెలు మీరు క్లీన్ చేసుకున్నారంటే
ఆ ఉండే నల్ల డాట్స్ కూడా మనకి క్లీన్ అయిపోతాయి అన్నమాట. మీ కంటి ఎదురుగానే మనం చేయడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. బయట లిక్విడ్స్ రకరకాలు ఉంటాయి, అవి క్లీన్ చేస్తే ఆ వెండిలాగా మెరవదు, ఒక టైపులో ఒక డల్నెస్ వచ్చేస్తుంది దాంట్లో. కనుక ఇలా డైరెక్ట్గా చేసుకోవడం చాలా మంచిది. చేతికి కూడా ఏ టైపు హాని కూడా లేదు, చేయి కూడా తెల్లగా చక్కగా ఉంది అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.